హైదరాబాద్ టాప్ 10 లిస్ట్ లో ఉన్న మెహఫిల్ బిర్యానీని అయితే ట్రై చేయడానికి వచ్చిన ఇలా జరుగుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక సీదా వెళ్లే దారిలో ఉన్న వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఒకటి తాగిన. ఇదైతే చాలా యావరేజ్ గా ఉండే. దీనికి నా రేటింగ్ 1.5 డైమండ్స్. దీని కాస్ట్ 40 రూపీస్. ఇక నెక్స్ట్ పావ్ బజ్జీ ఒకటి తీసుకున్నా. ఇది కూడా టేస్ట్ అయితే యావరేజ్ ఉండే. దీనికి నా రేటింగ్ 2 డైమండ్స్. దీని కాస్ట్ 40 రూపీస్. ఇక నెక్స్ట్ దాయి పూరి తీసుకున్నా. ఇదైతే గొంతులో పెట్టుకోగానే ఆ పెరుగు ఆ పూరి చల్లగా గొంతులోకి అయితే దిగిపోయింది అనమాట. దీనికి నా రేటింగ్ 4 డైమండ్స్. దీని కాస్ట్ కూడా 40 రూపీస్ మాత్రమే. ఇక ఈ అడ్రస్ వచ్చేసి పటాన్ చెరువులో ఇంద్రేశం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర దోస్తి చాయ్ షాప్ లో అయితే ఇవన్నీ దొరుకుతాయి. ఇక ఇక్కడి నుంచి సీదాగా 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసి లింగంపల్లి దగ్గర ఉన్న మెహఫిల్ బిర్యానీకి ట్రై చేయనీకి అయితే వెళ్ళినాము. ఇక్కడికి వచ్చాక టేబుల్ దొరకనీకి 20 మినిట్స్ అయితే పట్టింది నాకైతే. నేనైతే ఒకటి ప్రాన్స్ బిర్యానీ ఒకటి హాఫ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన. ప్రాన్స్ బిర్యానీ అలా సర్వ్ చేస్తున్నాం గానీ నాకైతే చాలా టెంప్టింగ్ గా అనిపించింది. ప్రాన్స్ అయితే చాలా బాగా కుక్ అయ్యాయి. నేనైతే బాదం పిస్తాలా నమిలి కొరికేసిన. రైస్ లో కూడా ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ప్రాన్స్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. దీనికి నా రేటింగ్ 4 డైమండ్స్. దీని కాస్ట్ 300 రూపీస్. ఇక నెక్స్ట్ బిర్యానీ అయితే తింటుంటే పీస్ అయితే చాలా హార్డ్ గా ఉండింది అనమాట. రైస్ లో ఫ్లేవర్ కూడా నాకు అయితే అంత పెద్దగా ఏం అనిపించలేదు. నేనైతే చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. ఎందుకంటే టాప్ 10 లిస్ట్ లో ఉన్న మెహఫిల్ బిర్యానీ ట్రై చేయడానికి వచ్చిన. దీనికి నా రేటింగ్ 2.5 డైమండ్స్ మాత్రమే. ఎందుకంటే నాకైతే ఏం పెద్దగా అనిపించలే. కానీ ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక హాఫ్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ మాత్రమే. ఇక సీదా కిందకు వచ్చి హైదరాబాద్ లో టాప్ 10 లో ఉన్న చాయ్ లిస్ట్ లో ఇది కూడా ఉందన్నమాట. అందుకే ఒకసారి ట్రై చేసిన. చాయ్ అయితే నాకైతే బాగా నచ్చింది. దీనికి నా రేటింగ్ 4 డైమండ్స్. ఈ చాయ్ కాస్ట్ 20 రూపీస్ మాత్రం. ఇవన్నీ ఐటమ్స్ తిననీకి నాకైతే ఈ రోజు 600 రూపీస్ అయిపోయాయి.